శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. ద్వాదశ రాశుల వాళ్ళు ఈరోజు ఏ మంత్రం చదువుకుంటే అద్భుత విజయాలు కలుగుతాయో తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో మొత్తం పూర్తిగా స్కిప్ కాకుండా చూడండి. ఆగస్టు 29 గురువారం దినఫలాన్ని పరిశీలిస్తే ఏకాదశి తిథి ఉంది. ఆరుద్ర నక్షత్రం సాయంకాలం 4:39 వరకు ఉంది. ఆ తర్వాత పునర్వసు నక్షత్రం వచ్చింది. గురువారం ఆరుద్ర నక్షత్రంతో కలిసి వస్తే కాలయోగం ఉంటుంది. ఈ కాలయోగం అకారణ అవమానాలను కలిగింపజేస్తుంది. కాబట్టి 12 రాశుల వాళ్ళు సాయంకాలం 4:39 ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినా, ముఖ్యమైన ప్రయాణాలు చేసినా కాలయోగం వల్ల అవమానాలు ఎదుర్కొనే అవకాశం ఎక్కువగా ఉంది. అలా జరగకుండా ఉండాలంటే పని మీద బయటికి వెళ్ళేటప్పుడు జీలకర్ర కొద్దిగా నోట్లో వేసుకుని నవ్వులుతూ వెళ్ళాలి. సాయంకాలం 4:39 తర్వాత పునర్వసు నక్షత్రం వచ్చింది. గురువారం పునర్వసు నక్షత్రంతో కలిసి వస్తే సిద్ధియోగం ఉంటుంది. ఈ సిద్ధియోగం కార్యసిద్ధిని కలిగిస్తుంది. అంటే సాయంకాలం 4:39 తర్వాత 12 రాశుల వాళ్ళు ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినా, ముఖ్యమైన ప్రయాణాలు చేసినా విశేషంగా కార్యసిద్ధి ఏర్పడుతుంది. ప్రయాణాలు విజయవంతమవుతాయి. అలాగే రాశిచక్రం చాట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే గురువారానికి పునర్వసు నక్షత్రానికి ఈ రెండిటికి అధిపతి అయిన గురువు వృషభంలో, శుక్రుడి ఇంట్లో, శత్రువు ఇంట్లో ఉన్నాడు. కాబట్టి 12 రాశుల వాళ్ళు ధనపరమైనటువంటి వ్యవహారాల్లో కొంచెం అప్రమత్తంగా ఉండాలి. సాంఘిక కార్యక్రమాల్లో ఆలోచించే నిర్ణయం తీసుకోవాలి. అలాగే సంబంధాల చర్చల విషయంలో కూడా అప్రమత్తంగా మాట్లాడాలి. అదేవిధంగా ఆరుద్ర నక్షత్రానికి అధిపతి అయిన రాహువు మీనంలో ఉన్నాడు. కాబట్టి 12 రాశుల వాళ్ళకి ఈరోజు విదేశీయాన ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. స్నేహితులతో కలిసి ముఖ్యమైన కార్యక్రమాలు ప్రారంభిస్తే ఆ కార్యక్రమాలన్నీ విజయవంతమవుతాయి. అదేవిధంగా నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. ప్రధానంగా ఆరుద్ర నక్షత్రం సాయంకాలం 4:39 వరకు ఉంది. ఈ ఆరుద్ర నక్షత్రం ఉన్న సమయంలో శత్రువుల మీద విజయం సాధించడానికి చేసే అన్ని ప్రయత్నాలు కూడా చాలా చక్కగా అనుకూలిస్తాయి. సర్జరీలు చేయటానికి, చేయించుకోవటానికి ఆరుద్ర నక్షత్రం విశేషంగా అనుకూలిస్తుంది. అలాగే వ్యాపారంలో ముఖ్యమైన ట్రాన్సాక్షన్ చేయడానికి కూడా ఆరుద్ర నక్షత్రం అనుకూలిస్తుంది. అలాగే ఎవరికైనా గొడవలు ఉంటే ఆ గొడవలు చర్చల ద్వారా పరిష్కరించుకోవటానికి, సెటిల్మెంట్లు చేసుకోవటానికి ఆరుద్ర నక్షత్రం అనుకూలిస్తుంది. రహస్యమైన పనులు చేయటానికి కూడా ఆరుద్ర నక్షత్రం మంచిది. ఒక్కొక్కసారి కొన్ని సీక్రెట్ పనులు చేయాల్సి వస్తుంది. ఆ సీక్రెట్ పనులు చేయటానికి కూడా ఆరుద్ర నక్షత్రం అనుకూలిస్తుంది. అదేవిధంగా కొత్తగా వాహనాలు నడపటానికి కూడా ఆరుద్ర నక్షత్రం అనుకూలిస్తుంది. సాయంకాలం 4:39 ఆరుద్ర నక్షత్ర బలాన్ని బట్టి ఈ ముఖ్యమైన పనులన్నీ చేసుకోవచ్చు. అలాగే సాయంకాలం 4:39 తర్వాత పునర్వసు నక్షత్రం వచ్చింది. ఈ పునర్వసు నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని పనులు చేసుకోవచ్చు. కొత్త విద్యలు ఏవి నేర్చుకోవాలన్నా పునర్వసు నక్షత్రం ఉన్న సమయంలో నేర్చుకోవచ్చు. అలాగే ప్రత్యేకమైన దేవతా పూజలు, వ్రతాలు ఇలాంటివి కూడా పునర్వసు నక్షత్రం ఉన్నప్పుడు చేసుకుంటే చాలా మంచిది. అలాగే తీర్థయాత్రలు చేయటానికి, ముఖ్యమైన ప్రయాణాలు చేయటానికి పునర్వసు మంచిది. విదేశీయానానికై చేసే ప్రయత్నాలకు కూడా పునర్వసు అనుకూలిస్తుంది. అలాగే నూతన వస్త్రాలు, ఆభరణాలు ధరించడానికి కూడా పునర్వసు నక్షత్రం అనుకూలిస్తుంది. కొత్త విద్యలు నేర్చుకోవటానికి చేసే సర్వ ప్రయత్నాలకు పునర్వసు నక్షత్రం అనుకూలిస్తుంది. నక్షత్ర బలాన్ని బట్టి ఈ ముఖ్యమైన పనులన్నీ చేసుకోవచ్చు. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో ద్వాదశ రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ఏ పని ప్రారంభించినా సరే ఆ పనిలో ఆటంకాలు అనేవి లేకుండా పనులన్నీ దిగ్విజయంగా పూర్తి చేసుకోగలుగుతారు. ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ వ్యవహారాల్లో చక్కటి సత్ఫలితాలను అందిపుచ్చుకోగలుగుతారు. చేస్తున్న పనిలో కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. విశేషంగా కార్యసిద్ధి లభిస్తుంది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు సోదరులతో మైత్రి ఏర్పడుతుంది. సోదరులతో ఉన్నటువంటి విభేదాలన్నీ కూడా తొలగిపోయి వాళ్ళతో చక్కటి సానుకూల వాతావరణం పెరుగుతుంది. అలాగే కుటుంబంలో కూడా అన్యోన్యత పెరుగుతుంది. కుటుంబ సభ్యుల మధ్య విభేదాలన్నీ కూడా చర్చల ద్వారా పరిష్కరించుకుంటారు. కుటుంబంలో సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో
విశేషమైనటువంటి లాభం కలిగే సూచనలు కనిపిస్తున్నాయి. అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకుంటారు. కార్యసిద్ధి ఏర్పడుతుంది. ధనలాభం కలిగే సూచనలు ఉన్నాయి. అలాగే శుభ కార్యక్రమాల నిమిత్తమై ధనాన్ని ఖర్చు చేయడానికి కూడా అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు వృత్తిపరంగా పూర్తిగా అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. ప్రతికూల ఫలితాలు ఏవి ఉండవు. ఉద్యోగ రంగంలో ఉన్న, వ్యాపార రంగంలో ఉన్న మీ వృత్తిలో మంచి అభివృద్ధిని సాధించడానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. అలాగే విద్యాపరంగా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో రాణించే యోగం కూడా కర్కాటక రాశి విద్యార్థులకి ఈరోజు అద్భుతంగా ఉంది. అలాగే విద్యపరంగా కావలసిన చోట సీట్లు తెచ్చుకోవడానికి చేసే ప్రయత్నాలు కూడా అనుకూలిస్తాయి. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు వృత్తిలో పూర్తిగా సానుకూల ఫలితాలే కనిపిస్తున్నాయి. ప్రతికూలత ఉండదు. ఉద్యోగ రంగంలో కానీ, వ్యాపార రంగంలో కానీ మంచి పురోభివృద్ధిని సాధించడానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. విశేషమైన ధనలాభం కలిగే సూచనలు ఉన్నాయి. అనేక మార్గాల్లో ధనం సంపాదించడానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు సాంఘికంగా గౌరవ మర్యాదలు, కీర్తి ప్రతిష్టలు సన్నగిల్లేటటువంటి సూచనలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి సంఘంలో మీ గౌరవ మర్యాదలకు, మీ కీర్తి ప్రతిష్టలకి భంగం కలిగించే వ్యక్తుల విషయంలో కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకోవాలి. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు కొత్త వారితో స్నేహాలు పెరుగుతాయి. ఆ స్నేహాలు మీ బంగారు భవిష్యత్తుకు నాంది వాక్యం పలుకుతాయి. మంచి వారితో స్నేహం చేసి వాళ్ళ వల్ల మంచి ప్రయోజనాలు అందిపుచ్చుకునేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రతి ఒక్కరి అభిమానాన్ని కూడా తులారాశి వాళ్ళు ఈరోజు పొందగలుగుతారు. ఎదుటి వాళ్ళ అభిమానం వల్ల కూడా ముఖ్యమైన పనులన్నీ సులభంగా పూర్తి చేసుకుంటారు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ఏ పని ప్రారంభించినా సరే ఆ పనిలో కొద్దిగా ఒడిదొడుకులు ఎదురైనప్పటికీ అంతిమంగా విజయాలు అందిపుచ్చుకుంటారు. ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ వ్యవహారాల్లో చక్కటి సానుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. కష్టానికి తగినటువంటి ప్రతిఫలం అందిపుచ్చుకోవటానికి కూడా ఈరోజు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు ధన నష్టం కలిగే సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి ధనాన్ని ఖర్చు చేసే సమయంలో 1కి 10 సార్లు ఆలోచించి ధనాన్ని ఖర్చు చేయాలి. అదేవిధంగా అప్పుగా ఇచ్చినటువంటి ధనము తిరిగి రాబట్టుకోవటానికి చేసే ప్రయత్నాల్లో మాత్రం కొంచెం అవరోధాలు ఎదుర్కొంటూ ఉంటారు. అయినప్పటికీ గట్టిగా ప్రయత్నిస్తే మీకు రావాల్సినటువంటి ధనం వచ్చే అవకాశాలు కూడా ధనుస్సు రాశి వాళ్ళకి కనిపిస్తున్నాయి. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు విద్యారంగంలో పూర్తిగా అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. విద్యలో స్థిరత్వం అందిపుచ్చుకోవటానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రతి పనిలో కూడా మంచి పురోభివృద్ధిని సాధించగలుగుతారు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు ఏ పని ప్రారంభించినా కూడా ఆ పనిని దిగ్విజయంగా పూర్తి చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో అనుకున్న దానికంటే ఎక్కువగా ప్రయోజనాలు అందిపుచ్చుకోవటానికి సూచనలు కనిపిస్తున్నాయి. అనేక మార్గాల్లో ధనం సంపాదించడానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు సోదరులతో విభేదాలు తొలగిపోతాయి. సోదరీమణులతో సఖ్యత పెరుగుతుంది. కుటుంబ సమస్యలన్నీ కూడా నివారింపబడతాయి. కుటుంబంలో సభ్యులందరూ ఒకే మాట మీద నిలబడతారు. దానివల్ల సానుకూల వాతావరణాన్ని కుటుంబంలో అందిపుచ్చుకోగలుగుతారు. 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి కావాలంటే ఈ రోజుకు ఒక ప్రత్యేకత ఉంది. అదే అజయ ఏకాదశి. ఈ అజయ ఏకాదశి సందర్భంగా ఓం నమో భగవతే వాసుదేవాయ ఈ మంత్రాన్ని 21 సార్లు చదువుకొని పని మీద బయటికి వెళితే తలపెట్టిన పనులన్నీ దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. ఓం నమో భగవతే వాసుదేవాయ ఈ మంత్ర జపం విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. అలాగే గురువారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో గురుహోర ఉంటుంది. ఈ గురుహోర ఉన్న సమయంలో మొండి బాకీలు వసూలు చేసుకోవటానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. అలాగే నూతన వస్తువులు కొనుగోలు చేయటానికి, నూతన వస్త్రాలు ధరించడానికి అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా కొత్తగా ఉద్యోగంలో చేరటానికి కూడా గురుహోర అనుకూలిస్తుంది. పిల్లల్ని ఊయల్లో వేయటానికి మొదటిసారి గురుహోర మంచిది. అదేవిధంగా వివాహపరమైనటువంటి ముఖ్యమైన చర్చలు చేయటానికి గురుహోర అనుకూలిస్తుంది. అన్ని రకాలైనటువంటి శుభ కార్యక్రమాలు నిర్వహించడానికి గురుహోర విశేషంగా అనుకూలిస్తుంది. ధనాన్ని బ్యాంకులో దాచిపెట్టుకొని రెట్టింపు చేసుకోవడానికి చేసే ప్రయత్నాలు కూడా గురుహోరలో చేస్తే చాలా మంచిది. హోరాకాలాన్ని బట్టి ఈ పనులు చేయటం ద్వారా సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు.
మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతిరోజు మీ దినఫలం తెలుసుకోవాలంటే, ద్వాదశ రాశుల రాశి ఫలితాలు తెలుసుకోవాలంటే, యోగాన్ని బట్టి పాటించాల్సిన పరిహారాలు తెలుసుకోవాలంటే, హోరాకాలంలో చేయాల్సిన పనుల గురించి తెలుసుకోవాలంటే మా మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.